ఎమ్మెల్యే గారి పిఏల గురించి వినుంటారు, పిఏ గారి ఎమ్మెల్యేల గురించి వినుంటారు. మరి ఏమో సినిమాల్లో వినడం చూడడమే గానీ బయట పెద్దగా పరిచయం లేదు అంటారా? అయితే ఆ జిల్లాలోని ఆ నియోజకవర్గానికి వెళ్తే అలాంటి నాయకుడిని దగ్గరగా పిఏలు పరిచయం చేసుకోవచ్చట. ఇందుకీ ఎవరా ఎమ్మెల్యే, ఎవరా పిఏలు, అసలు వాళ్ళిద్దరి కథ ఏంటి? సింగరేణి ఖిల్లాలో పొలిటికల్ విచిత్రం. బెల్లంపల్లిలో పత్తాలేని ఎమ్మెల్యే, చక్రం తిప్పుతున్న ప్రైవేట్ పిఏలు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఖిల్లాగా పేరొందిన బెల్లంపల్లి నియోజకవర్గం ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట. నిక్కచ్చితనానికి, నిజమైన చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఈ ఇలాకా ఘనతత్తా ఇప్పుడు గతంగా మారిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గంలో అంతా ఆమ్యామ్యాల వ్యవహారమే నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వర్గంలో కింది నుంచి పై స్థాయి వరకు పైసలు ముట్ట చెప్పకుండా ఏ పని జరగడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తంతులో స్థానిక ఎమ్మెల్యే గారి ప్రైవేట్ పిఏలది అందెవేసిన చెయ్యిగా మారింది అన్న ముచ్చట మరింత బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇక్కడ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హవా నడిస్తే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గడ్డం వినోద్ విజయం సాధించారు. అయితే ఆయన గెలిచిన కాడ్నుంచి మంత్రి పదవి వేటలో పడి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొట్టడమే తప్ప బెల్లంపల్లి వైపు ఆయన చూసిన దాఖలాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఇక ఇదే అదునుగా రంగంలోకి దిగారంట ఎమ్మెల్యే గారి ప్రైవేట్ పిఏలు. తమ సారు పత్తా లేకుండా పోవడంతో నియోజకవర్గంలో తమదే రాజ్యమన్నట్టుగా చక్రం తిప్పడం మొదలుపెట్టారట. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలి, ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఇలా ఇష్యూ ఏదైనా ఈ ప్రైవేట్ పిఏలే డిసైడ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చుక్క తెగిపడ్డట్టు నియోజకవర్గానికి అప్పుడప్పుడు వస్తున్న ఎమ్మెల్యే వినోద్ అన్ని వ్యవహారాలు పిఏలకే వదిలేశారట. గత 10 ఏళ్ల కాలంలో చిన్నయ్య అనుచరుల ఆగడాలతో బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పడకేసిందంటూ గతంలో ఆరోపించిన వారే ఇప్పుడు గడ్డం వినోద్ పిఏల అరాచకంతో మరింత పాతాళంలోకి వెళ్తుందంటూ ఆవేదన చేస్తున్నారట. చిన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం నేరుగా వెళ్లి మాట్లాడే అవకాశం ఉండేదని, ఏ అవసరమున్నా నేరుగా ఆయనను అడిగేవారమని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారట. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కంటే ఆయన పిఏలదే రాజ్యం నడుస్తుందంటూ సొంత పార్టీ సీనియర్ కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారట. ఏదైనా పని కోసం వెళ్తే పైసా చేతిలో పెట్టనిదే స్పందించడం లేదట ఈ ప్రైవేట్ పిఏలు. మీకెంత మాకెంత అని బేరాలాడుతున్నారట. ప్రైవేట్ పిఏల్లో కొందరు ఎమ్మెల్యే వినోద్ కు ఇంట్లో మనుషుల మాదిరిగా వ్యవహరిస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. పోనీ జరుగుతున్న వ్యవహారాన్ని ఎమ్మెల్యేకి చెప్పి తమ గోడును వెళ్లబోసుకుందామనుకున్నా ఈ పిఏలను దాటి వినోద్ ను కలిసే పరిస్థితి లేక లోపల మదన పడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు. చేసేదేం లేక లోకల్ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారట నేతలు. అధికారం వచ్చి 14 నెలలు గడిచినా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా పరిస్థితి తయారైందని బోరుమంటున్నారట. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే సార్ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.